ఈ మధ్య సోషల్ మీడియాలో టీవీలలో ఎక్కడ చూసినా సరే అలిమోని అలిమోని అలిమోని. ఈ అలిమోని సెలబ్రిటీ వల్ల చాలా ఫేమస్ అయింది. అసలు ఈ అలిమోని అంటే ఏంటి, దీంట్లో భాగంగా ఎవరెవరు ఎన్ని కోట్లు తీసుకున్నారనేది ఈ వీడియోలో చూసేద్దాము. మన జీవితంలో ఏం జరుగుతుందనే విషయాన్ని పక్కన పెట్టి పక్కన వాళ్ళ జీవితంలో ఏం జరగబోతుందనే కుతూహలంతో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సోది లేకుండా డైరెక్ట్గా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం, లాగేం లేకుండా. అసలు ఈ అలిమోని అంటే ఏంటి, ఈ అలిమోని ఎవరికి ఇవ్వాలి, ఇక్కడ మన సెలబ్రిటీస్లో ఎవరెవరు ఎంత అలిమోని తీసుకున్నారనేది ఈ వీడియోలో మెయిన్ కాన్సెప్ట్. అసలు ఫస్ట్ ఈ అలిమోని అంటే ఏందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ అలిమోని అంటే తెలుగులో భరణం అనేది కొన్ని ఫైనాన్షియల్గా కొన్ని ఫ్యాక్టర్స్ తోటి ఫేర్గా ఇవ్వబడుతుంది. అందులో ఫస్ట్ ఏంటంటే ఫైనాన్షియల్లీ డిపెండెన్సీ అనమాట. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అందులో ఒక మేల్ పర్సన్ హస్బెండ్ వచ్చేసి ఫుల్ టైం వర్క్ చేసేవాడు అనమాట. అండ్ లేడీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో భార్య ఇంట్లో పనులు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇల్లు చక్కబెట్టడం అవన్నీ చేస్తూ ఉంటుంది. సో ఇండైరెక్ట్గా ఈ భార్య ఏమైతే ఉందో తన భర్త మీద డిపెండ్ అయి ఉందన్నమాట. సో వాళ్ళకి అనుకోని రీజన్స్ వల్ల సమ్ గొడవలు అయ్యో లేకపోతే ఇష్యూలు అయ్యో ఏవో అయ్యడం వల్ల వాళ్ళు డివోర్స్కి అయితే అప్లై చేసుకోవడం. డివోర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఫైనాన్షియల్గా డిపెండ్ అయి ఉన్న భార్యకి సపోర్ట్ ఇవ్వడం కోసం, ఎందుకంటే అప్పటి వరకు తను ఏం జాబ్ లేకుండా ఏ వర్క్ లేకుండా తన భర్త మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి, సో తను డివోర్స్ అయిపోయిన తర్వాత సడన్గా బయటికి వెళ్తే ఫైనాన్షియల్గా కానీ బిల్స్ కట్టుకోవడానికి కానీ లేకపోతే తన లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడానికి అవ్వదు. కాబట్టి ఈ అలిమోని అనే కాన్సెప్ట్ అయితే ఉందన్నమాట. అంటే భర్త తను కొంచెం ఇస్తే తను కెరీర్ స్టార్ట్ చేసుకోవడానికి, అంటే కెరీర్ని రీస్టార్ట్ చేసుకోవడానికి, బిల్స్ కట్టుకోవడానికి సో ఒక మార్గం లాగా ఉంటుంది. కాబట్టి దీంట్లో ఫైనాన్షియల్ డిపెండెన్సీలో భాగంగా అలిమోని అనేది ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే కంపన్సేషన్ ఫర్ సాక్రిఫైస్. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఒక పర్సన్ని ఒక లేడీ అంటే ఒక మేల్ పర్సన్ని ఫిమేల్ వచ్చి పెళ్లి చేసుకుంటుంది కదా. సో తనకున్న గోల్స్ కానీ తనకున్న అంబిషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో తనని పెళ్లి చేసుకున్న తర్వాత అవన్నీ తను సాక్రిఫైస్ చేసుకుంటుంది. వన్స్ డివోర్స్ అయిపోయిన తర్వాత దానికి థ్యాంక్స్, అంటే అవన్నీ సాక్రిఫైస్ చేసుకున్నావు కదా నువ్వు, మళ్ళీ వాటిని స్టార్ట్ చేయడానికో లేకపోతే అవన్నీ సాక్రిఫైస్ చేసుకున్నందుకు ఒక థ్యాంక్ యూ లాగా అలిమోనీలో భాగంగా తను సాక్రిఫైస్ చేసుకున్నందుకు అలా అలిమోనీ కంపన్సేషన్ లాగా ఇస్తారనమాట. తన సాక్రిఫైస్లు ఏవైతే ఉన్నాయో కంపన్సేషన్ లాగా ఇస్తారు. ఎలా అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు తన ఎడ్యుకేషన్ వదులుకోవడము, తన గోల్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్ గోల్స్ ఉంటాయి కదా, ఎవరికి లైఫ్లో ప్రతి అందరికీ గోల్స్ ఉంటాయి, తన గోల్స్ అన్ని వదిలిపెట్టుకున్నందుకు గాను అలిమోనీలో భాగంగా ఇస్తారు. ఇంకో ఫ్యాక్టర్లో ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే డివోర్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ ఖర్చులు, వాళ్ళ మంత్లీ మెయింటెనెన్స్, స్కూల్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ ఏదైతే ఉన్నాయో దాంట్లో భాగంగా కూడా వాళ్ళ మెయింటెనెన్స్ చేయడానికి మంత్లీ లాగా పే చేయడం, మంత్లీ లాగా అలిమోనీ లాగా వాళ్ళకి ఇవ్వడం అనేది కంపన్సేషన్ లాగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కిడ్స్ ఫ్యూచర్ కోసం, ఎందుకంటే వీళ్ళు బాగున్నారు, వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళ వల్ల ఒక బేబీ, ఒక పిల్లగాడు పుట్టుంటారు కదా, మరి వాళ్ళ లైఫ్ ఏమం కావాలి, సో వాళ్ళని చదివించడానికి, వాళ్ళని కొంచెం చూసుకోవడానికి భాగంగా అందులో కూడా ఒక భాగంగా ఇస్తారనమాట. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ అలిమోని భరణం అనేది ఓన్లీ మెన్స్ లేడీస్కే ఇవ్వాలా, లేడీస్ జెంట్స్కి ఇవ్వద్దా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఎవరైతే ఫైనాన్షియల్గా ఎక్కువ సంపాదిస్తారో వాళ్ళని ఫ్యాక్టర్లో పెట్టుకొని, ఇప్పుడు ఒక మేల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఇప్పటి వరకు మనం చూస్తున్న ప్రకారం ఏముంది, మేల్ పర్సనే కొంచెము ఎక్కువగా ఎర్న్ చేస్తాడు. కొంచెం మన ట్రెడిషనల్ వేలో కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే జెంట్స్ ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు, లేడీస్ ఇంట్లో సంబంధించిన పనులు కానీ పిల్లల్ని ఇంటిని చక్కబెట్టడం అలాంటివి చేసేవారు. కాబట్టి జెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ మనీ ఎర్న్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడానికి అలిమోనీలో భాగంగా డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట, సెటిల్మెంట్ లాగా చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏమవుతుందంటే జెంట్స్ ఎలాగైతే ఎర్న్ చేస్తున్నారో లేడీస్ కూడా అలానే ఎర్న్ చేస్తున్నారు. సో ఒకవేళ ఇక్కడ ఒక మేల్ పర్సన్ తక్కువ ఎర్న్ చేసి ఒక ఫీమేల్ పర్సన్ ఎక్కువగా ఎర్న్ చేస్తుంది అనుకోండి, ఈ మేల్ పర్సన్ కూడా అలిమోనీకి అప్లై చేసుకోవచ్చు. ఆ ఫ్యాక్టర్ల ప్రకారం కూడా వస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి కేసెస్ చాలా రేర్గా అయితే జరిగాయి. మేబీ ఫారిన్ కంట్రీస్లో జరిగి ఉండొచ్చు, కానీ మన ఇండియాలో మాత్రము మోస్ట్లీ ఒక 95% అయితే మేల్ పర్సన్సే ఫీమేల్ పర్సన్స్కి అలిమోనీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఎవరెవరు అలిమోనీ ఎంత తీసుకున్నారు, అంటే ఎంత డబ్బులు తీసుకున్నారు అనేది మనం ఒక లిస్టు ప్రకారంగా మనమైతే చూద్దాం, చెక్ చేద్దాం.
ఇప్పుడు నేను చెప్పే డేటా ఇంకా చూపించే డేటా ఏదైతే ఉందో యాజ్ పర్ రిపోర్ట్స్ ఇంకా వెబ్సైట్ నుంచి బేస్ చేసుకుని చెప్పడమే జరుగుతుంది. నా పర్సనల్గా ఏది యాడ్ చేసుకుని అయితే నేను చెప్పట్లేదు. అండ్ సెలబ్రిటీల విషయానికి వస్తే ఫస్ట్ మనం క్రికెటర్స్ లిస్ట్ నుంచి వద్దాము. క్రికెటర్స్ లిస్ట్లో రీసెంట్గా చాహల్ అండ్ ధనశ్రీ అయితే విడిపోయారు. రీసెంట్గా March 20, 2025లో వాళ్ళు విడిపోయారు. కోర్టు లెక్కల ప్రకారము యాజ్ పర్ సెటిల్మెంట్ ప్రకారము చాహల్ తన భార్య ధనశ్రీ ఎవరైతే ఉన్నారో 4,75,00,000 అలిమోనీని ఇవ్వడానికైతే అంగీకరించాడు. అండ్ దానికంటే ముందు కొన్ని ఇన్స్టాగ్రామ్లో వేరే న్యూస్ వెబ్సైట్లో 60 కోట్లు ఇస్తున్నాడు అన్నట్టు 60 కోట్లు అలిమోనీని ధనశ్రీ తీసుకున్నట్టు అయితే న్యూస్ అయితే వచ్చింది. బట్ అదంతా బేస్లెస్ న్యూస్ అనమాట, దాంట్లో ఎలాంటి నిజమైతే లేదు. అండ్ యాజ్ పర్ అఫీషియల్ లెక్కల ప్రకారం యాజ్ పర్ అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారము చాహల్ ధనశ్రీకి 4,75,00,000 ఇస్తున్నట్లయితే తనైతే ఒప్పుకున్నాడు అనమాట. అలా వాళ్ళ సెటిల్మెంట్ అయితే అయిపోయింది క్రికెటర్స్లలో. ఇంకా వేరే క్రికెటర్స్ గురించి మాట్లాడుకుంటే శిఖర్ ధవన్ మీకు అందరికి తెలిసే ఉంటుంది. తను 2023లో తనకైతే డివోర్స్ అయితే అయిపోయింది అనమాట ఆయేషా ముఖర్జీ తోటి. వాళ్ళకు ఒక బాబు అయితే ఉన్నాడు. అండ్ తన మెయింటెనెన్స్ కోసం మంత్లీ ఒక 50,000 ఇయర్లీ వచ్చేసి 6 lakhs వరకు పే చేసేటట్టుగా సెటిల్మెంట్ అయితే జరిగిపోయింది. అండ్ ఇంకా తన భార్య ఎవరైతే ఉన్నారో ఆయేషా ముఖర్జీకి ఆస్ట్రేలియాలో ఒక ఫ్లాట్ కూడా ఇస్తున్నట్లయితే వార్తలు అయితే వచ్చాయి. ఇంకా కొన్ని వెబ్సైట్ల ప్రకారం అయితే దాదాపు 145 కోట్లు ఇస్తున్నట్టుగా అయితే న్యూస్ కూడా వచ్చాయి. బట్ దాంట్లో ఎలాంటి కన్ఫర్మేషన్ న్యూస్ అయితే లేదు. బట్ అలా అయితే వెబ్సైట్లు అయితే పెట్టారనమాట. బట్ మనకి అఫీషియల్గా అయితే లేదు. దీంట్లో మనము నిజమైన నమ్మాల్సిన పని కూడా లేదనమాట. ఇంకెందుకంటే అఫీషియల్ మన కన్ఫర్మేషన్ రాకముందు మనం ఏం చెప్పుకోవద్దు. సో ఇలా అయితే ఉంది. అండ్ ఇంకా మనం క్రికెటర్స్లో భాగంగా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మీకు అందరికీ హార్దిక్ పాండ్యా తెలిసిందే. తన భార్య నటాషా కూడా మీకు తెలిసిందే. మీకు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది వీళ్ళ కప్పులు అయితే. వీళ్ళకి రీసెంట్గా జూలై 2024లో డివోర్స్ అయితే అయిపోయింది. యాజ్ పర్ సోషల్ మీడియా ప్రకారము వైరల్ న్యూస్ ప్రకారము 63.7 crores హార్దిక్ పాండ్యా నటాషాకు ఇచ్చినట్టు అయితే న్యూస్ అయితే వస్తున్నాయి. బట్ దీంట్లో ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్ అయితే లేదు. బట్ అలా వైరల్ న్యూస్ అయితే ఉందన్నమాట. ఇంకా క్రికెటర్స్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళది కొంచెం పక్కన పెడితే మీకు ఇప్పుడు ఒక పెద్ద ఫేమస్ పర్సన్ గురించి చెప్తాను. అతను ఎవరో కాదు, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్. తన వైఫ్ ఎవరైతున్నారో మెకెంజీ స్కాట్కి వీళ్ళకి ఇంతకుముందు బాగానే ఉన్నారు. బట్ వీళ్ళకి 2019లో డివోర్స్ అయితే అయిపోయాయి. అలిమోనీలో భాగంగా తన భార్యకి ఈ అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఎవరైతే ఉన్నారో అమెజాన్లో షేర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాదాపు ఒక 19 million షేర్స్ అనమాట. వాటి వర్త్ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 3 లక్షల కోట్లు. మామూలు విషయం కాదు, 3 లక్షల కోట్లు అలిమోనీలో భాగంగా తనకైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ రీసెంట్గా జెఫ్ బెజోస్ వేరే పెళ్లి చేసుకుంటున్నాడు అనే వార్తలు కూడా అయితే వచ్చాయి. కానీ అసలు మీరు ఒకసారి చూసుకోండి, 3 లక్షల కోట్లు అంటే మామూలు విషయం కాదు, చాలా పెద్ద అమౌంట్ అది. ఇంకా మనము యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే యాక్టర్స్లో కూడా చాలామంది అయితే డివోర్స్ తీసుకున్నారు. వాళ్ళలో చాలామంది కూడా అలిమోనీలు తీసేసుకున్నారు. ఇప్పుడు మనం బాలీవుడ్ నుంచి వద్దాము. దాంట్లో రితిక్ రోషన్ మీకు అందరికీ తెలిసిందే. తన భార్య సుసైన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి దాదాపు 2014లో డివోర్స్ అయితే అయిపోయింది వీళ్ళకి. యాజ్ పర్ రిపోర్ట్స్ ప్రకారము రితిక్ రోషన్ తన భార్య ఎవరైతే ఉన్నారో తనకి ఆల్మోస్ట్ 380 కోట్లు అలిమోనీ ఇచ్చినట్టయితే టాక్ అయితే ఉంది. బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ అప్పట్లో పెద్ద హడావిడి హాట్ టాపిక్ అనమాట. ఇండియాలోనే కాస్ట్లీయెస్ట్ అలిమోనీ అని చెప్పేసి అయితే మాట్లాడుకున్నారు. బట్ 380 కోట్లు అఫీషియల్గా ఇచ్చినట్టు స్టేట్మెంట్ ఏదైతే లేదు. బట్ న్యూస్ అయితే వెబ్సైట్లో అయితే ఉంది. వీళ్ళ తర్వాత ఇంకో బాలీవుడ్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే సైఫ్ అలీ ఖాన్ మీకు అందరికీ తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ తన భార్య ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు అమృత సింగ్, వీళ్ళకి డివోర్స్ అయిపోయింది, 2004లో అయిపోయింది. తనకి అలిమోనీలో దాదాపుగా 5 కోట్లు ఇచ్చినట్టయితే ఉంది. ఇంకా వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళకి చూసుకోవడం అలాంటివి అయితే చేస్తున్నట్టుగా స్టేట్మెంట్ అండ్ అగ్రిమెంట్స్ అయితే ఉన్నాయి, సెటిల్మెంట్స్ లాగా. దాని తర్వాత చూసుకుంటే మీకు ఇంకా యోయో హనీ సింగ్ మీకు అందరికీ తెలిసిందే కదా. తను ఇంకా తన భార్య ఎవరైతే ఉన్నారో శాలిని తల్వార్, వీళ్ళు కొంచెం బాగా కాంట్రవర్సీ జరిగింది అప్పట్లో. ఆ కాంట్రవర్సీ ఏంటి అంటే యోయో హనీ సింగ్ డొమెస్టిక్ వైలెన్స్ ఇంకా తనని కొట్టడం అవన్నీ చేస్తున్నాడని చెప్పేసి తను ఏం చేసిందంటే ఒక 20 crores అయితే అలిమోనీలో డిమాండ్ అయితే చేసింది. ఇంకా కోర్టుకు అవన్నీ తిరిగిన తర్వాత ఫైనల్గా ఎంతవరకు సెటిల్మెంట్ అయిందంటే 1 crore అయితే సెటిల్మెంట్ అయిపోయింది. సో అలా వాళ్ళైతే జరిగిపోయింది అనమాట. ఇంకా సెలబ్రిటీల విషయానికి వస్తే, యాక్టర్స్ విషయానికి వస్తే మీకు అందరికీ తెలిసిందే మన టాలీవుడ్లో నాగ చైతన్య ఇంకా సమంత గారు ఉన్నారు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏమంటున్నారంటే ఈ నాగ చైతన్య ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఒక 200 crores సమంతకి ఆఫర్ చేసినట్లయితే న్యూస్ అయితే వచ్చాయి. బట్ వాటిని సమంత డిక్లైన్ చేసినట్టు, అంటే వాటిని అంగీకరించినట్టు, వాటిని తీసుకున్నట్లయితే చెప్పిందని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది. కానీ రిపోర్ట్స్ ప్రకారం అయితే ఎందుకంటే తను ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పేసి అనుకుంటుంది అన్నట్టయితే వచ్చాయి. సో ఇలా నడుస్తుందన్నమాట. నేనేమంటాను అంటే
కొంతమంది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని ఒక ప్లస్ పాయింట్ లాగా తీసుకుంటున్నారనమాట. పెళ్లి చేసుకోవడము, అలిమోని వస్తుంది మాకు డబ్బులు వస్తాయని చెప్పేసి 2-3 సంవత్సరాలు ఉండడము, దీన్ని ఒక మిస్యూజ్ లాగా అయితే చేసుకుంటున్నారు. అండ్ ఇది ఎలాగో లేడీస్కి ఉమెన్కి ఎలాగైతే వర్తిస్తుందో మెన్కి కూడా వర్తిస్తూ ఉంటుంది, ఎవరైతే ఫైనాన్షియల్గా తక్కువ ఎర్న్ చేస్తారో కంపేర్ టు విమెన్. సో ఇది ఇద్దరికి వర్తిస్తూ ఉంటుంది. కాకపోతే మనం ఎక్కువగా మెన్సే పే చేసినట్టయితే వార్తలు అయితే చూస్తూ ఉంటున్నాం మనమైతే. బట్ అసలు దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ అలిమోని కాన్సెప్ట్ అనేది వర్త్ అంటారా? ఇవన్నీ న్యూస్ చూసిన తర్వాత అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు మీకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుందా లేదా? ఒక్కసారి కామెంట్ బాక్స్లో డిస్కస్ చేద్దాము. అసలు మీ థాట్ ఏంటి దీని గురించి? కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి.